అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక కోతి, ఒక పావురం కూడా ఉండేవి. కోతి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టు మీదకి దూకుతూ ఎప్పుడూ సరదాగా గడిపేది. తన తోటి జంతువులను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఆట పట్టిస్తూ ఆనందపడేది. కానీ పావురం మాత్రం కష్టజీవి. భవిష్యత్తు కోసం తన గూడుని, ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఎప్పుడూ కష్టపడుతూ ఉండేది. ఒకరోజు కోతి పావురాన్ని గమనించింది. అది ఒక ఎత్తైన చెట్టుపై ఎంతో శ్రద్ధగా తన గూడు కట్టుకుంటుంది. కోతి పకపక నవ్వుతూ ఇలా చెప్పింది. నువ్వెందుకు ఇంతలా కష్టపడుతున్నావు? నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉంటానో. దొరికింది తింటూ, ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు మీద నివసిస్తూ, నువ్వు కూడా నాలాగా సేద తీరుతూ ఉండు. పావురం చిరునవ్వి నవ్వి ఇలా చెప్పింది. ఈరోజు కష్టపడితే రేపు సురక్షితంగా ఉంటాం. కానీ కోతి ఆ మాటలు వినలేదు. అది రోజంతా ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసేది. కొన్ని రోజులకు ఎండాకాలం పోయి వానాకాలం వచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. గాలులు బలంగా వీస్తూ చెట్లు విరిగిపోయేలా ఊగిపోతున్నాయి. కోతికి ఎక్కడా ఆశ్రయం దొరకలేదు. తినటానికి తిండి కూడా లేదు. అది వానలో తడిసి వణికిపోయింది. ఏమి చేయాలో తెలియక భయపడింది. అదే సమయంలో పావురం తను కట్టుకున్న అందమైన గూడులో సురక్షితంగా ఉంది. అప్పుడు కోతికి పావురం గుర్తొచ్చింది. పావురం దగ్గరికి వచ్చి, మిత్రమా, వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను. నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు. పావురం నవ్వి, చూశావా మిత్రమా, వర్షాకాలం వస్తుందని తెలిసే ముందుగానే నేను గూడు కట్టుకున్నాను, ఆహారం తయారు చేసుకున్నాను. అప్పుడు నువ్వు నా కష్టాన్ని చూసి నవ్వావు. భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించలేదు. అయినా నా గూడు చిన్నది, ఇందులో నువ్వు పట్టవు. ఆ తరువాత కోతికి తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చి బుద్ధి వచ్చింది. నీ మాట వినాల్సింది, నేను సమయాన్ని వృధా చేశాను అని బాధపడింది. మిత్రులారా, ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. కోతిలాగా సరదాగా కాలం గడిపేస్తే కష్టకాలంలో మనల్ని ఆదుకునేవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు చూపుతో ఉండాలి. భవిష్యత్తు కోసం ఈరోజే కష్టపడాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు మరెన్నో మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.